మనష్షే చరిత్ర అంతా చూస్తే మరలా తిరిగి ఆ యెరూషలేములోకి వెళ్తానన్న మాట ఆలోచన అతనికి బొత్తిగా లేదు. నేను చేశాను తప్పు, నేను పాపము చేశాను, దేవా నన్ను క్షమించు బాబు. యెహోవా దేవా, నీవెంత హెచ్చరించినా నేను నీకు విరోధముగా పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగిన వెంటనే జాలిగల దేవుడు, ప్రేమామయుడు యెహోవా దేవుడు మనష్షే పట్ల కృప చూపటం మొదలు పెట్టాడు. తను తగ్గించుకుని ప్రార్థన చేస్తే మరలా అష్షూరీయుల చేతిలో నుండి విడిపించబడి మరలా యెరూషలేముకి తిరిగి వచ్చి కాలు పెట్టాడు. మరలా మనష్షే నిలబడ్డాడు. దేవుడు మనష్షే కోల్పోయిన దానిని మరలా దేవుడు మనష్షేకి ఇచ్చి మనష్షే దేవుడిని అనిపించుకున్నాడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన అక్రమాన్ని యేసు నామములో ఒప్పుకుంటే, నీవు చేసిన దొంగతనము యేసు నామములో ఒప్పుకుంటే, నీవు చేసిన విచారము యేసు నామములో ఒప్పుకుంటే, నీవు దేవునికి దుష్ట ప్రవర్తనగా ప్రవర్తించిన ప్రవర్తన, దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలు, అవన్నీ కూడా ఈరోజు యేసు నామములో ఒప్పుకుంటే, తన సేవకుడు చేతులిచ్చి ప్రార్థిస్తుండగా నీ మీద పాపము, నీ మీద దోషము అంత కొట్టుకుపోతుంది. మరలా నీ రాజ్యము నీకు వస్తుంది, మరలా నీ ఆస్తి నీకు వస్తుంది, మరలా నీ ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ అధికారం నీకు వస్తుంది. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. మనష్షే అనుకున్నాడు, నేను మరలా యెరూషలేముకు వస్తానని అనుకోలేదు. పోయినది మరలా ఎందుకు వచ్చిందంటే, మనష్షే తను తాను దేవుని ఎదుట గోజాడుకున్నాడు. నా జ్ఞానమే పాటిది, పిచ్చివాడును, నీ ఎదుట పాపము చేశాను బాబు అని బంధించబడినప్పుడు, గొలుసులతో కట్టబడినప్పుడు నా బ్రతుకేంటి, నేను అనుభవిస్తున్న శిక్ష ఏంటి, నాయనా నీవే నాకు సహాయం చేయని అడిగాడు. మనష్షే ప్రార్థన దేవుడు ఆలకించి మనష్షేని విడిపించాడు. మనష్షేకి విడుదల దేవుడు కలగజేశాడు.